హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిత్యాస్ వరల్డ్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను బ్లౌజులు రోజుకి 6 నుంచి 7 కానీ ఒక్కొక్క రోజు అవసరం అనుకున్నప్పుడు 10 బ్లౌజులు కూడా కుడుతుంటానండి. అయితే టైం తీసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, అంటే లేట్గా డీలే చేయకుండా ఫాస్ట్గా కుడితే 10 బ్లౌజులు అయితే రోజు కుట్టగలగచ్చు. అది అట్లా 10 బ్లౌజులు కుట్టాలంటే ముందు రోజు మనం ఏం చేయాలి, ఏ టిప్స్ ఫాలో అయితే మనము కరెక్ట్గా 10 బ్లౌజులని కస్టమర్స్కి రీచ్ చేయగలము పర్ డేకి అనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఆ 10 బ్లౌజులకి కుట్టేందుకు ముందు రోజు నేను చేసేటువంటి కష్టం ఏంటి, అసలు ఎంత హార్డ్ వర్క్ చేయాలి అనే, ఎంత ప్రిపేర్డ్, హార్డ్ వర్క్ అనను, ఎప్పుడు చేసిన పని అయితే ఒకటే, కాకపోతే ప్రిపేర్డ్గా ముందుగా ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, అది మనము ఎట్లా చేసుకుంటే ఆ టయానికి మనము కరెక్ట్గా 10 బ్లౌజులు పర్ డేకి కుట్టగలము అనేది అయితే ఈ వీడియో ద్వారా మీకు తెలియజెప్పాలనుకుంటున్నా. మ్యాక్సిమం అందరికీ తెలిసిన విషయమే ఇది, నేను కూడా అదే ఫాలో అవుతానండి. యాక్చువల్గా నేను చాలా వీడియోస్లో చూస్తున్నా, చాలామంది నాకంటే సీనియర్స్ అన్న అక్కళ్ళు చెప్పున్నారు, కాకపోతే అదే నేను ఫాలో అవుతున్నా. సో బాగా యూజ్ అవుతుంది, నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నటువంటి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా అనమాట. అదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి, నిజంగా చెప్తున్నా. చాలా మంది యాక్చువల్గా చెప్పారు, నేను అనుకున్నా అసలు అదంతా లేట్ ప్రాసెస్ కదా, సో దానికి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటము, అదేదో బ్లౌజ్ కుట్టేటప్పుడే ఒకటేసారి చేసేసుకుంటే అయిపోతుంది కదా, ఇప్పుడు ఆ వర్క్ చేసే టైంలో మళ్ళీ ఒక 2 బ్లౌజెస్ కుట్టగలం కదా, అట్లా అనుకున్నాను అనమాట. కానీ అదంతా రాంగ్ అండి. కరెక్ట్గా మనము ఏ రూట్లో వెళ్తే మనం తక్కువ టైంలోనే ఇచ్చేయగలము, ఆ ప్రాసెస్ ఖచ్చితంగా అందరం ఫాలో అవ్వాలి. నేను ఆ విషయం లేటుగా తెలుసుకున్నాను. నేను అనుకునేదాన్ని మామూలుగా, యాక్చువల్గా ఎప్పుడైనా కూడా ఏమనుకునేదాన్ని అంటే, ఎందుకు అంత అవసరం లేదు, మామూలుగా కుట్టేటప్పుడే కుట్టేసుకుంటే అయిపోతుంది అని చెప్పి అనుకునేదాన్ని. బట్ అదంతా రాంగ్. ఈ ప్రాసెస్ అయితే కరెక్ట్ అండి. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రోజుకి 10 బ్లౌజులు కుట్టచ్చు ఈజీగా. లైనింగ్ బ్లౌజులు అండి, నార్మల్ బ్లౌజులు కాదు. నార్మల్ కుట్టడం చాలా ఈజీ, పెద్ద వర్క్ ఉండదు. సో ఈ బ్లౌజ్ కూడా నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే సింపుల్గా ఈజీగా 3/4 గంటలోపే బ్లౌజ్ కుట్టగలమో, అంటే 45 మినిట్స్లోనే బ్లౌజ్ కుట్టగలమో, ఈ లైనింగ్ బ్లౌజ్ను కూడా అలాగే కుట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. సో అది ఎట్లా, ఏ ప్రొసీజర్ ఫాలో అయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఏ ప్రొసీజర్ మనం ఫాలో అయితే అంత స్పీడ్గా రోజుకి 10 బ్లౌజులు కుట్టగలమో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతుంది అనమాట. చూసేయండి ఫ్రెండ్స్. నేను ఆ బ్లౌజులు కుట్టేదానికి ముందు ఈ గదికి వచ్చేయాల్సింది వస్తుంది అనమాట నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే ఇక్కడైతేనే కన్వీనియంట్గా ఉందండి నాకు. ఇంకా మళ్ళీ ఎక్కడైనా సరే మనము ఐరన్కి టేబుల్ అరేంజ్ చేసుకోవటం, ఆ వర్క్ అంతా ఉంటుంది. సో అంత నాకు అవసరం అనిపించలేదు. నేను ఇక్కడ నీట్గా ఉంది నాకైతే. సో ఇక్కడైతే వచ్చేస్తానమాట. ఏంటక్క మంచం మీద కూర్చొని ఐరన్ చేయటం ఏంటి ఇవన్నీ అనుకోవద్దు. నేను నీట్గా క్లాత్ అదంతా ఏర్పాటు చేసుకొని కుడుతున్నా అన్నమాట, ఐరన్ చేసుకుంటున్నా. సో మీరు కూడా చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ఇళ్లల్లో కుట్టుకునే వాళ్ళకి ఇది చాలండి. అని చెప్పేసి మనము టేబుల్స్ పెట్టి ఐరన్ స్టాండ్ దానికి ఇది చేసి ఇవన్నీ చేయక్కర్లేదు, ఇది సరిపోతుంది. కాబట్టి చూడండి, మీకు అందరికీ కూడా నచ్చుద్ది ఈ వీడియో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట. నచ్చడం కన్నా యూజ్ అవ్వటం ఇంపార్టెంట్, ఉపయోగపడాలి. ఒకటి ఏదైనా చెప్తున్నామంటే ఉపయోగపడాలి. నేను ప్రతి వీడియోలో కూడా అంత సంపాదించుకోవచ్చు, ఇంత సంపాదించుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఆడపిల్లలు వాళ్ళ పైన వాళ్ళు డిపెండ్ అవ్వాలి, ఒకరి మీద ఆధారపడకూడదు. కాబట్టి మీకు చదువుకున్నారు, ఉద్యోగం చేయలేకపోతున్నారు అనుకున్నా కూడా అట్లీస్ట్ మీ ఖర్చుల్లో మీరు తగ్గించుకున్నా సరే మీరు సేవ్ చేసినట్టే ఫ్యామిలీకి, అవునా కదా. అదొకటి పక్కన పెడితే చాలా మంది చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు కూడా ఉంటారు. టైలరింగ్ ఏంటిలే మేము నేర్చుకునేది అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. టైలరింగ్ తక్కువ కాదండి, బ్రహ్మాండమైనటువంటి ఫీల్డ్. హ్యాపీగా ఒకరి దగ్గర దేహి అని చేయి చాపకుండా, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, మీ ఇంట్లో వాళ్ళకి మీరు తోడ్పాటుగా ఉండే విధంగా తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అని చెప్తాను నేను. సో
ఖచ్చితంగా నేర్చుకోండి. అవసరం అనుకున్న ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. ఇప్పుడైతే ఎందుకు ఆ వీడియోస్ ప్రతి దాంట్లో చెప్తున్నా అంటే మోటివేటెడ్గా ఉంటుంది. ఇన్కమ్ అంటే ఎవరికైనా కావాలి, ఖచ్చితంగా కావాలి. ఆ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది నా ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈ వర్క్ చేస్తే ఇంత రావచ్చు, మీరు కష్టపడేదాన్ని బట్టి ఇంకా అంతకంటే ఎక్కువ రావచ్చు, మీ కష్టం తక్కువైతే అంతకంటే తక్కువే రావచ్చు. కాకపోతే నేను చెప్తున్నా అనమాట, ఇంత ఎన్ చేసుకోవచ్చు, మీ లైఫ్లో హ్యాపీగా ఉంటాయి, ఈ ఫీల్డ్ దేనికి తక్కువ కాదు అని చెప్పుకోవచ్చు, చెప్పడం తప్ప వేరే ఉద్దేశం లేదండి. సో అందులో భాగంగా ఈరోజు ఏంటంటే రోజుకు 10 బ్లౌజులు కుట్టాలి. అది ఎలాగా టార్గెట్ అంతే, రోజు 10 జాకెట్లు కుట్టాలి. సో 10 జాకెట్లు కుడితే ఒక్కో బ్లౌజ్కి 300 తీసుకున్నా కూడా నెలకు 30,000 అండి. రోజుకు 10 జాకెట్లు మన దగ్గర వర్క్ ఉంటే. మ్యాక్సిమం అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్క రోజు బ్లౌజులు ఉంటాయి, ఒక్కొక్క రోజు డ్రెస్సులు ఉంటాయి, ఒక్కొక్క రోజు లెహంగాలు ఉంటాయి, ఒక్కొక్క రోజు అసలు ఏమీ ఉండవు, కస్టమర్స్ రారు సీజన్ కాకపోతే. ఎత్తుపల్లాలు అనేది సహజం అండి, ఏ ఫీల్డ్లో అయినా ఎత్తుపల్లాలు అనేది సహజం. ఓకే, కాబట్టి ఉన్నప్పుడు మనము టార్గెట్ పెట్టుకొని కుట్టేసేయాలి. సో అది ఎట్లాగా అనేది అయితే ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నా. చూసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఒక బెడ్షీట్ అయితే ఏర్పాటు చేసుకున్నాను అనమాట. అదే విధంగా నేను ఐరన్ బాక్స్ అయితే సెట్ చేసేసుకున్నాను, దీనికి ఐరన్ బాక్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈడ ప్లగ్కి మంచానికి కరెక్ట్గా ఉందండి ప్లేస్. సో దానికి కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఊరికి ఇట్లా వేసేసుకుంటే ఇది ఒక టేబుల్ లాగా ఇదయ్యి మనకి ఐరన్ చేసుకునేందుకు నీట్గా ఉంటుందని చెప్పేసి పెట్టుకోవడం తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదనమాట. సో ఇప్పుడైతే నేను కట్ చేసిన బ్లౌజెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇంతాక నేను ఈ వీడియో తీయాలి అనే ఆలోచన రాకముందు నేనేం చేశానంటే ఆల్రెడీ ఒక బ్లౌజ్ని ప్రిపేర్ చేసేసాను అనమాట. సో అది ఎలా చేశానో కూడా చూపిస్తాను, ప్లస్ ఇది చేస్తూ చూపిస్తాను. చూడండి, ఈ విధంగా బ్లౌజులు అయితే ముందుగా కట్ చేసేసుకుంటాం కదా. బ్లౌజులు కట్ చేసేటప్పుడు కూడా లైనింగ్ మనం ఒక్కొక్కసారి ఐరన్ చేయాల్సి వస్తుందండి, తప్పదు. సో అదే విధంగా ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. నేను కట్ చేసుకున్నటువంటి బ్లౌజుల్ని మనం ఏం చేయాలంటే చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ బ్లౌజ్ ఆల్రెడీ చేసేసాను. ఇవన్నీ పీసెస్ కదా మనకి, మళ్ళా తర్వాత జాయింట్స్కి, నెక్ పీస్కి, వాటికి ఉపయోగపడుతుంది ఇదంతా. సో దాన్ని ఏది వేస్టేజ్గా అనుకోకుండా పక్కన పెట్టుకున్నాను నేను నీట్గా. ఎందుకంటే ఏ ఒక్కటి పోయినా కూడా మళ్ళీ నేను ఉక్సు పట్టీకి, కాజా పట్టీకి అన్నిటికీ వెతుక్కోవాల్సి వస్తుంది అబ్బా. సో దానికోసం అని చెప్పేసి ఇది యాక్చువల్గా లైనింగ్ బ్లౌజ్ అండి. ఇది లైనింగ్ బ్లౌజ్. ఈ లైనింగ్ బ్లౌజ్కి చూడండి మనము లైనింగ్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా జాయింట్ చేసేది కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా. యాక్చువల్గా ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్కి అంటే ఈ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకునే దానికి ఖచ్చితంగా చుట్టూ కొలత వేయాలి, కుట్టు అయితే వేయాలండి. అది లూజ్ కుట్టు కానీ ఏ కుట్టు అయినా సరే కుట్టు అయితే వేయడం పక్కా, ఖచ్చితంగా వేయాల్సిందే. ఇది ఎందుకంటే జరగకుండా ఉండేందుకు, స్టిచ్చేటప్పుడు జరగకుండా ఉండేందుకు అని చెప్పేసి వేసుకోవాలి కదా. అట్లంతా లేకుండా నేను ఏం చేస్తానంటే నీట్గా ఐరన్ చేసేసి ఇలా లైనింగ్ను మెయిన్ పీస్ పైన పెట్టేసి నీట్గా ఐరన్ చేసుకుంటా, ఈ విధంగా ఐరన్ చేసుకుంటూ శుభ్రంగా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఐరన్ చేసుకోవాలి. అంటే పెట్టిన వెంటనే ఐరన్ చేసుకుంటే మనకి ఎక్కడ ముడతలు కనిపించవు. ఆ తర్వాత ప్రతి టైలర్ దగ్గర ఉంటుందండి, ఇది ప్రత్యేకంగా కొనక్కర్లేదనమాట. ఎందుకంటే ఏమైనా కుందన్స్ అంటించాలన్నా దేనికైనా ఇది అవసరం కాబట్టి ప్రతి ఒక్క టైలర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇది కొనకుండానే నీట్గా అండి లైనింగ్ను ఇలా తిప్పుకొని ఈ బార్డర్ ఎంచమ్మిడి అనుకోండి, ఎంచమ్మిడి ఇట్లాగా ఒక్కొక్క డాట్స్ పెట్టుకుంటా పోయి, అంటే లోపల వైపు చెప్తున్నా, ఇది ఆల్రెడీ అంటించేస్తున్నాను నేను. సో అందుకని చెప్పి చూపిస్తాను నెక్స్ట్ బ్లౌజ్కి ఎలా వేసుకోవాలనేది. ఇదిగోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఐరన్ చేసేస్తే ఈ విధంగా స్టిఫ్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల చూడండి, ఈ విధంగా నేను అన్ని చేసేసుకున్నాను. ఈ విధంగా చేసేసుకోవటం వల్ల మీకు యూజెస్ ఏంటి అంటే నిజంగా చెప్తున్నా, ఎంత టైం సేవ్ అవుతుందంటే అంత టైం సేవ్ అవుతుంది అబ్బా. ఎందుకు చెప్తున్నాను అని అంటే చూడండి, ఇదిగో
ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ కూడా నేను చేసేసాను. ఇట్లా జాయింట్స్ మొత్తం పార్ట్ అన్ని చేసి పెట్టుకున్నానండి, హ్యాండ్స్ అన్ని. సో ఎందుకు చేసుకోవటం ఈ విధంగా నేను అనుకునేదాన్ని, ఇదంతా టైం వేస్ట్ కదా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, కుట్టేటప్పుడు ఎలాగో ఒక కుట్టే కదా, లూజ్ కుట్టు పటాపటా లాగేస్తే అయిపోతుందని అనుకున్నా. బట్ అదంతా రాంగ్ అండి, నేను లేటుగా తెలుసుకున్నటువంటి విషయం అది. ఎందుకు రాంగ్ అంటున్నాను అని అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది క్లాత్ అండి, సారీ, ఇది క్లాత్. ఈ సిల్క్ క్లాత్ మనం కుట్టేసేటప్పుడు ఎన్ని రకాలుగా జారిపోతుంది అంటే అన్ని రకాలుగా. దీనివల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే ఈ విధంగా అంటించుకోవటం వల్ల నేను తర్వాత చెప్తా వీడియో లాస్ట్లో. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు జారిపోతుంది, దీన్ని సరి చేసుకుంటా ఇట్లాగి కుట్టడానికే టైం అంతా సరిపోతుంది అబ్బా. ఇంకా మనం మళ్ళా కుట్టేయాలి. ఇదంతా ఒక 1/2 అవర్ ప్రాసెస్, ఇదే సరిపోతుంది. 1/2 అవర్ కాకపోయినా 20 నిమిషాల టైం అయితే దీనికి వెళ్ళిపోతుంది. సో ఆ 20 నిమిషాల్లో మనం ఈ 10 బ్లౌజులకు చేసేయచ్చు, ఐరన్ చేసుకోవచ్చు నీట్గా. ఇది పెట్టేసుకోవచ్చు అనమాట, ఏంటిది గమ్మ పెట్టేసి నీట్గా ఐరన్ చేసేయచ్చు. సో ఈ 20 నిమిషాల్లో 10 బ్లౌజులు అయిపోవటం ఏంటి, ఆ 20 నిమిషాల్లో ఒక బ్లౌజ్కే కుట్లేయటం ఏంటి. సో ఇదంతా టైం వేస్ట్ కదా అనిపించి నేను క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత నేను ఇంక ఇదే ఫిక్స్ అయ్యాను అనమాట మెంటల్గా. అందుకని చెప్పి మీకు కూడా ఉపయోగపడుతుంది, నాలాగా ఎవరన్నా ఆలోచించినటువంటి వాళ్ళకి ఇది యూస్ అవుతుంది ఈ వీడియో అని చెప్పేసి చేస్తున్నా నేనైతే. అదనమాట ముఖ్యంగా. ఇప్పుడైతే చూసేయండి ఫ్రెండ్స్ మీరు. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నా. ఫస్ట్ ఒక్కసారి మనము నీట్గా దీన్ని అంతా సరి చేసుకొని ఫోల్డ్ చేసుకొని, ఫ్యాన్ వేస్తున్నాను, గాలికి ఇది అటు ఇటు వెళ్ళిపోతూ ఉందండి, ఫ్యాన్ ఆపేస్తాను. ఇదిగోండి ఈ విధంగా అనుకున్న తర్వాత నీట్గా పెట్టుకొని ఇప్పుడు చూడండి ఒక్కసారి ఐరన్ చేసుకుందాం మనం నీట్గా దీనిపైన. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పాను కదా, అది ఏంటి అంటే చెప్తా చూడండి. ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ విధంగా అంటించడం వల్ల కింద మెయిన్ పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ ముక్క, అది లైనింగ్కి అంటి పెట్టుకొని ఉంటుందండి, దాన్ని పట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట. అదే మనం ఈ విధంగా వేయకుండా కుట్లు వేస్తే కింద లైనింగ్ షింక్ అయిపోతుంది, ప్లస్ ఇది తిత్తులుగా జారినట్టుగా క్లాత్ అంటుకున్నట్టుగా ఉండదన్నమాట. ఇది అది సపరేట్గా ఉంటుంది, ఎక్కడ ఒక్క రవ్వ లూజ్ వచ్చినా సరే. సో దానివల్ల ప్రాబ్లమే కదా, కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకా ఉన్నాయి చెప్తాను చూడండి. ఇదైతే ఇప్పుడు మనం ఎట్లా అప్లై చేసుకోవాలి, ఆ గమ్ ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎలా పెట్టాలి అనేది అయితే చూపిస్తాం. ఇదిగోండి నాకు వీడియో తీసేవాళ్ళు లేకపోవటం వల్ల నేను ఈ విధంగా సెట్ చేసుకొని మీకు చూపించాల్సి వస్తుందన్నమాట. సో ఇది ట్రైప్యాడ్కి పెట్టి తీసేయటానికి సెట్ కాదు. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మనము పెట్టుకున్నాం కదా లైనింగ్ పీస్, మెయిన్ పీస్. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఈ విధంగా ఇలా ఫోల్డ్ ఇలా తీసుకొని, అంటే కింద వైపు ఎక్కడ పడేసాను ఈ గమ్ము, ఇదిగోండి ఈ విధంగా ఈ ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఇవి ఎడ్జెస్, ఇది కొంచెం ఫ్యాన్ గాలికి తిక్కబడినట్టుంది, తీసేస్తా. ఇదిగోండి ఈ ఎడ్జెస్ అండి, ఈ ఎడ్జెస్ మీద ఒక్కొక్క డాట్, అలాగా ఎక్కువ పడలేదు, ఒక్కొక్క డాట్ ఈ విధంగా పెట్టుకుంటా వెళ్ళండి చాలు. ఇలా పెట్టుకొని నీట్గా ఇలా పెట్టుకొని నెక్ రౌండ్, ఇక్కడ ఈ బార్కి అంటే చంక దగ్గర, ఇదంతా నడుము దగ్గర, ఎక్కడైతే మనం కుట్టు వేసుకొని పెట్టుకోవాల్సింది వస్తుందో అక్కడంతా ఈ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి నీట్గా మనం ఏ విధంగా అయితే ఇందాక సెట్ చేసుకున్నామో అదే విధంగా ఇదిగోండి ఇలాగా సెట్ చేసి వేసేసుకోవటమే. ఇప్పుడు చూడండి నీట్గా ఉంది కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఇది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టి ఒక్కసారి ఐరన్ చేసామంటే నీట్గా సెట్ అయిపోతుందండి. మళ్ళీ మనము ఇలా కుట్టేయాల్సిన అవసరం కానీ ఈ తలకాయ నొప్పి ఏం ఉండదు.
సేమ్ ఇటువైపు కూడా నెక్ అంతేనండి. చుట్టూ రౌండ్గా పెట్టుకుంటూ ఇట్లా ఈ విధంగా అన్ని పీసెస్ లైనింగ్కి అటాచ్ చేసుకొని ముందు ఆ విధంగా ముందు రోజు మనం అన్ని కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే 10 బ్లౌజులు కానీ ఎన్నైనా సరే మనకు అవసరమైనవి చేసుకున్నామంటే 3/4 గంటకండి 45 మినిట్స్లో బ్లౌజ్ అయిపోతుంది. 100% నేను గ్యారంటీ ఇస్తాను. స్పీడ్గా కుట్టగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 15 నిమిషాలు టైం అయితే సేవ్ అవుతుందని చెప్తాను నేనైతే ఒక్కో బ్లౌజ్కి. అలాగా మనము 10 బ్లౌజులకి 10 నిమిషాలు ఎంత టైం సేవ్ అవుతుందో ఆలోచించండి. సో మీరు ఎవరైనా ఎక్కువ బట్టలు కుట్టాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ విధంగా అయితే ముందు రోజు ప్లాన్ చేసి పెట్టుకోండి. అంటే రేపు కుట్టే వాటి కోసం ఈ రోజే కటింగ్ అయిపోవాలి, ప్లస్ ఈ విధంగా ఐరన్ చేసుకొని అంటించి పెట్టేసేసుకున్నారంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫినిషింగ్ అయినా ఏదైనా సరే. కాబట్టి ఈ వీడియోను మీరందరూ ఉపయోగించుకోవాలి. నాలాగా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకొని యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది 100% అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అందరికీ నచ్చుతుంది, ఉపయోగపడుతుంది, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను అనుకుంటున్నాను. కాబట్టి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని హెల్ప్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.